ఆలోచన కావాలా ఫస్ట్ నైట్ అంటే అరే నీ అబ్బా ఏంటి మమ్మీ ఎవడీడు అంటే ఎక్కడ దొరికాడే ఆలోచన మైపోయి పోలీస్ స్టేషన్ కేసు అరే నాకు ఇష్టం లేని పెళ్లి అయితే నేను చేసుకుంటున్నాను నాకు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా నెక్స్ట్ మంచి నా పెళ్లి చూడు 10 నిమిషాలు పడేసి మీకు పెళ్ళిదే కాలేదు నీకు మేడం అయింది అయిందా అయిందా చెక్కడి అయింది అనుకున్నా అయింది అయిందనుకుంటా అయింది కాలేదు అరే నీ అబ్బా ఏంటి మమ్మీ ఎవడీడు అంటే ఎక్కడ దొరికాడే ఈ మధ్య ఎదరు అవుతారా నన్ను ఆకలి వేసేది చేయమంటాడు అది కాదు మేడం ఒక్కమాట అంటే డాక్టర్ కి చూపించుకున్నాను అది ఏం చెప్పాడంటే ఎవరన్నా ఒక అమ్మాయి చూసుకుని ప్రేమించి పెళ్లి చేసుకోయన్నాడు మేడం ఏమంటుంది చెల్లిలా మేడం కూతురు మేడం అంటే మీరు చాలా ఇంకా ఉండరు రాజకీయ అంటే చాలా బాగున్నారు మీరు కూడా మేడం చాలా బాగున్నారు చెప్పక్కర్లేదు వచ్చిందండి వయ్యారి ఏమంటుంది మేడం నేనేదో పర్సనల్ మాట్లాడాలి పక్కన మాకు లేకుండా పడుతున్నాండి ఇంట్లో మాట్లాడతా చెప్పు ఎవరు ముఖ్యమంత్రి తెలియదు పడుతున్నాయి అది కాదు మేడం ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం ఒక్క పర్సనల్ మాట్లాడు ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం మీ దాంట్లో కాల్ మేడం ఇక్కడ ఉండే మాట్లాడు మాట్లాడాలి చివరి మాడతా సీక్రెట్ అంటే సోలో కదా ఇది ఏం మాట్లాడు ఇద్దరికి పట్ల మాట్లాడు మేడం అది కాదు మేడం డాక్టర్ ఏమన్నాడంటే మొన్న నాకు కాస్త నొక్కింది మేడం బాగా అంటే నాకు పెళ్లి కాలేదు అంటే ఫస్ట్ కాదని చెప్పాడా డాక్టర్ కాదు మేడం ఒక అమ్మాయి చూసుకొని పెళ్లి చేసుకో కోపం చేసుకో కాపం చేసుకున్నాడు అది మిమ్మల్ని చూస్తే నాకు షాపింగ్ చేసుకొని కాపం చేసుకోమన్నాడు అవును మేడం షాపింగ్ చేసుకొని కాపం చేసుకోమన్నాడు అవును మేడం ఆ అమ్మాయి చెప్పలేదా లేదు మేడం అది మెడ్రాస్ కూడా చిన్నప్పుడు మేడం చిన్నప్పటి నుంచి బయటకు వచ్చా తన పెళ్లి ఫిక్స్ అయ్యింది అయిపోయిందా పర్లేదు మేడం అడ్జస్ట్ అయిపోతా మేడం ప్లీజ్ మేడం మీరు చాలా అందంగా అమ్మాయిలో ఉన్నారు నాకు తెలుసు మీరంటే నాకు ఇష్టం నేనంటే మీకు ఇష్టం నాకు అర్థమైంది అట్లా అనిపిస్తుంది మేడం ఒక్క మాట మేడం తెలియదు అర్థమైందా నేను చూడడానికి అలా కనిపిస్తాను తీసుకుంటా అవును మేడం చూడగానే అదే అనుకున్నా పోలీసే మీరు మేడం కరెక్టా మేము క్యాలెండర్ కాదు మైండ్ చెప్పేదానండి ఆ నేను పర్లే అడ్జస్ట్ అయిపోతా ఆ పోలీస్ అయినా పర్లే ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా పర్లే ఏమి ముష్టి ఎత్తుకున్న పర్లే ఏ పెద్ద ఎత్తైనా పర్లే అడ్జస్ట్ అయిపోతా తోరగట్లేదు మేడం ఒక్క మాట చెప్పేదేనండి ఈ రోజుల్లో అసలు పెళ్లి నోళ్ళు కాదు ఆ పెళ్లి గాను చెక్కట్లే అన్నది పెళ్లి నోళ్ళు త్వరగా అదృష్టన్నారు ఎవరికి ఓ మాట సంబంధం మాట సంబంధమా సంబంధం ఏంటి వద్దు మేడం ప్లీజ్ మేడం వినండి మేడం నేను చెప్పేది మేడం నా పాలు నీకు అర్థం కావడం మేడం ఏముంది చెప్పండి తెలుసా నాకు తెలీదు నేనే చూస్తున్నాను నువ్వెవరు మా తెలీదు రోడ్ మీద పోయి వచ్చి నవ్వు చేసినంటే నాకు అర్థమా ఒక మాట మేడం వినాలి మేడం చెప్పేది ఒక 4 రోజుల నుంచి డైలీ మీరు నా కళ్ళకు రావడం
ఓకేనా? చూసావు కళ్ళు రావడానికి అదే మేడం వస్తాం మీ దగ్గర ఓకే ఆ రోజు ట్యాంక్ బండ్ దగ్గర ఏ పంట మీరు చూస్తే నేను వచ్చి మిమ్మల్ని కాపాడి పసిపి రాయితో మీరు నోట్లో మోది పెట్టేట ఊదేను పసిపి రాయితో మీరు నోట్లో మోది పెట్టేట ఊదేను మర్చిపోయారు ఆ రోజు ఏమని చెప్పంటారా ఆ రోజు ఏమని చెప్పాడు ఒక పాప చెప్పాలా ఏమన్నా మాకు అర్థం నాకు అర్థమైంది మీరు ఫాల్ట్ అయితారు నాకు తెలుసు నేను పడిపోను రాణి ఇటు రాణి రాణి కదా చెప్పారు రాణి కదా ఇటు గీత ఓ మార్చుకోవాలి ఆ జన్మ రాకి ఇప్పుడు గీత ఏమైంది ఇప్పుడు ఏ మధ్యలో మార్చుకునేది మేడం వినండి మేడం నేను చెప్పేది కదా మా ఇద్దరిది ఒక సంవత్సరం క్రితం మంచి ప్రేమ అంటే అసలు ఏమైందంటే ఈ మధ్య నాన్న ఉంటాడు ఎడగొట్టేసాడు విడగొట్టేసి పెళ్లి చేసాడు తనకి గతం నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్ద దాన్ని ఒప్పిస్తే ఇప్పుడు ఒప్పుకుంది తను 5 ఏళ్ళు అంటే ఏమర్థం అంటే ఏంది నన్ను ప్రేమిస్తారా ఒప్పించడానికి ఇప్పుడు ఆమెకి కళలు వస్తున్నాయి కళలు కిందటి ట్యాంక్ పంట చూసి 4 నెలల నుంచి ప్రపోజ్ చేస్తున్నాం మేడం నేను ట్యాంక్ పంట కాడ కాపాడింది ఎప్పుడు అన్నాను అప్పుడు ఎవరు తల్లే నువ్వు నమ్మకం నేను చెప్పేది నాకు తెలిసి నాకు అర్థమైంది ओके मरा जिंद जान करा तेरी నన్ను కాపాడాడు ఆ నన్ను నువ్వు కాపాడు ఆ జన్మలో అప్పుడు అక్కడ అయితే వేరే కాదు పారిపోయేసినట్టున్నాడే ఆ పిక్చర్ పాడిపోలా కాదు చెప్పేది వినండి పిచ్చి హాస్పిటల్ ఉన్నాయి ఆ పుట్టిన ఎప్పుడంటే పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చి దాదాపు ఒక 4 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలు పోయింది పిచ్చలేదు క్లియర్ఫై అయిపోయింది ఇద్దరికి పిచ్చి నాకుండేది ఒకటే పిచ్చి మా బావ ఎవరు అవును ఆయన బావ సీఏ వాళ్ళ ఆయన సీఏ నీ బావ సీఏ వాళ్ళ మూడు కలెక్టర్ అవుతాడు అంతే వాళ్ళ బావ ఇప్పుడు వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి ఎక్కడ వేస్తాడు జైలు వేస్తాడు జైలు వేసి అంటే జైలు మారతలకి కలిచేస్తా పెళ్ళేనా పెళ్ళే మరి ఫస్ట్ నైట్ అంటే అంటే మరి పిల్లలు ఇతర మరి పిల్లలు అన్ని వస్తాయి వేసాక పెళ్లి వస్తాయి ఫస్ట్ నైట్ అన్ని వస్తాయి అవునా మళ్ళీ పెళ్లి ఖర్చులు డబ్బులు అయ్యి పెట్టి వాళ్ళే చేసి కూడా నువ్వే నేను అదేట అంతే ఆయన అలా చేస్తాడు నీతోనే కనిపిస్తాడు అదేట అంటే ఆపరేషన్ వద్దు కావాలనేటప్పుడు చేస్తాడు ఆపరేషన్ చేసి అన్ని నీతోనే చేపిస్తాడు ఏం ఆపరేషన్ ఏ ఆపరేషన్ అయితే అది పిల్లలు తేడా చేస్తారా నేనేది అన్నా బాగుంది కన్నా అంటూ ఇప్పటికి 30 సంవత్సరాలు ప్రాక్టీస్ అయ్యి నాకు నీ కూడా క్షమించి నా క్షమించి నా బాధ అర్థం చేసుకో ఎక్కడ మాత్రం ప్లీజ్ దయచేసి ఎలా అనుకుంటున్నావు అంటే నీవేసి 20 16 కదా నాకు తెలుసు 16 18 ఎంత అనుకుంటావు ఇప్పటికింకా నా వయసు నిండా 16 18 పంటలు ఉంటాయి కాదు ఏంటి అదే ఇప్పుడు ఏంటి మ్యాట్ నువ్వు కానీ ఓకే చెప్తే ఒకసారి నువ్వెవరో తెలియకుండా నేను ఎలా ఓకే చేస్తా ఇంకేముంది చెప్పు ఉంది పేరు కుమార్ చూస్తా అది మాత్రం చేసుకుంటాను వెళ్ళి అంటే నీకు మహేష్ ఒక కావాలా ఆట చూస్తావా ఎలా తీసుకురావటం ఆయన ఆల్రెడీ పెళ్ళిందా ఎట్లా కూర్చో నువ్వైనా పెళ్ళైనా నాకు కావాలంటున్నావు కదా అలాగే నాకు కూడా కావాలి అంటే మీకు సినిమా హీరో పర్లేదా పర్లేదు నీకెవరు కావాలమ్మా నాకెవరు ప్రభాస్ కావాలా ప్రభాస్ నీకెవరు కావాలి సరైన ఆలోచన కావాలా మా నాయన బ్యాన్ ఇక్కడ ఎవరికి అన్నట్టు నీకు అల్లుడు కావాలా మహేష్ కావాలా ఆలోచన పోలీస్ స్టేషన్ నీ ఎక్కడ చేసి చెప్పరా
నువ్వు వెళ్ళి లోపలికి. మీకు అల్లు వచ్చిన ప్రభాస్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎట్లా వస్తారు మీకు నువ్వు తీసుకుపో. నీకు కావాలనుకుంటే మా చెల్లి నువ్వు తీసుకురా. అంటే ఇప్పుడు ఏంటి చేస్తాను. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మీ చెల్లితో పెళ్లి చేసి వాళ్ళతో మొత్తం ఎడగొట్టేసి అన్ని అయిపోయాక తర్వాత మీ చెల్లి నేను పెళ్లి నేను చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే తీసుకొచ్చి పెళ్లి చేస్తా. ఏదైతే నువ్వు తీసుకో. తీసుకోపో. వెళ్ళి నీ పనులు వెళ్ళు. ఈ రోజుల్లో చెప్పేది ఏమంటే మంచిగుండే వాళ్ళని ఇచ్చే ఫోన్ కూడా బాగుంటుందా ఏంటి మీ బావగారు ఫోన్ హలో? ఏంటి టార్చర్ మనకి? పిచ్చోడు ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి వచ్చాడు. ఫోన్ చేస్తాను మా డాక్టర్ ఇలా చెప్పాడని చెప్పుకోడు కదా. వాడు పిచ్చోడు మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చాడు. మరి మనకెందుకు తలకాయ నొప్పి? బాగుకొని ఆడిపోతాడు. ఇంకేమంటున్నారు బావగారు? ఏమంటారు? నాకైతే పెళ్ళొద్దని చెప్పు, చేసుకోండి. మాట్లాడుతున్నాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆలోచన కావాలా మాకే